శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబాయ నమ. చంద్రహాసోజ్వల కర సార్ధూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవఘాతిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. 5 స్కందాలు పూర్తి చేసుకుని 6వ స్కందంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. సూత మహర్షి వ్యాసుడు జనమేజయుడికి చెబితే, నువ్వు మాకు చెబుతున్న ఈ దేవి చరితామృతాన్ని ఎంత క్రోలినా తనివి తీరడం లేదు. వృతాసురుడి వృత్తాంతాన్ని నీ ముఖత వినాలని కోరికగా ఉంది. అది వేదాలలో కూడా ప్రసక్తమైన గాథ. వృత్రుణ్ణి ఇంద్రుడు సంహరించాడు కదా. ఎలా సంహరించాడు? ఎందుకు సంహరించాడు? వృత్రుడు త్వష్ట కొడుకు కదా. త్వష్ట మహాతపస్వి, దేవతల పక్షం వాడే. ఇతని కొడుకుని సంహరించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మహాబలశాలి అయిన వృత్రుణ్ణి ఇంద్రుడు ఎందుకు ఎలా సంహరించగలిగాడు? ఏదో మోసగించి మట్టుపెట్టాడని అంటారు. అది నిజమేనా? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, పశుపక్షాదులను తామసులని విభజించారు కదా. సాత్వికులైన దేవతలకు నాయకుడైన ఇంద్రుడు వృత్తుడితో విరోధించడం ఏమిటి? మోసగించి సంహరించడం ఏమిటి? దీనికి విష్ణుమూర్తి ప్రేరకుడు కావడం ఏమిటి? ఇదంతా వింతగానూ విడ్డూరంగానూ ఉంది. హరిదేవేంద్రుడు ఇంతటి సాహసం ఎందుకు చేయవలసింది వచ్చింది? ఇది పాపం కాదా? మహాత్ములు పాపాలు చేయవచ్చునా? చేస్తే పాపఫలం వారికి అంటుకోదా? వృత్రుడు బ్రాహ్మణుడు కనుక బ్రహ్మహత్యా పాతకం ఇంద్రుడు చుట్టుకోలేదా? దాని నుంచి ఎలా బయటపడ్డాడు? దేవతలే ఇలా అన్యాయాలకు పాల్పడితే ఇక శిష్టత్వానికి గతి ఏమిటి? ఇవన్నీ మనల్ని పీడిస్తున్న సందేహాలు. వీటిని పారద్రోలుతూ ఈ వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించి పుణ్యం కట్టుకో. ఇంతకు ముందు ప్రస్తావనవశాత్తు శ్రీదేవియే వృతాసురుని సంహరించింది అన్నావు. ఆ మొక్క మమ్మల్ని మరీ మోహపెడుతోంది. ఒకరినే ఇద్దరు సంహరించడం ఏమిటి? దయచేసి ఇదంతా వివరించు అని శౌనకాది మహామునులు ఆవేదనగా అభ్యర్థించారు. శౌనకాదులారా, ఇవే సందేహాలు జనమేజయుడికి కలిగాయి. వ్యాసుడిని అడిగాడు, ఆయన వివరంగా తెలియజేశాడు. అది యథాతథంగా మీకు చెబుతాను, ఆలకించండి. శ్రద్ధగా వినే శ్రోతలు దొరికే భక్తకు మరింత ఉత్సాహం కదా. వ్యాసుల వారు ఆరంభించారు వృతాసుర వృత్తాంతం. జనమేజయ, వాసవ వృతాసురుల యుద్ధగాథ వేదాలలో సుప్రసిద్ధం, పురాణాలలోనూ ప్రసిద్ధమే. ఈ సుతుడిని సంహరించినందువల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుంది. చాలా యాతనలు పడ్డాడు. ప్రాయశ్చిత్తాలు చేసుకుని కడపడకు తొలగించుకోగలిగాడు. ఇంద్రోపేంద్రులు ఇద్దరు కలిసి కపటోపాయంతోనే వృతుణ్ణి సంహరించారు. మాయాబలం అటువంటిది. మునీశ్వరులు సైతము మాయామోహితులు అవుతూ ఉంటారు. నింద్యమైన పనులు చేస్తూ ఉంటారు. విష్ణుమూర్తి ఎప్పుడు ఏ రాక్షసుడిని సంహరించినా కపటోపాయంతోనే కదా సంహరించింది. అతడు కూడా మాయామోహితుడయ్యే ఆ పనులను నిర్వహించాడు. ఆ మాయాశక్తికి లొంగనివాడు ఎవరూ లేడు. ఎవరూ జయించలేని మోహన శక్తి అది. యుగాలుగా శ్రీమన్నారాయణుడు మత్స్యాది అవతారాలను ధరించాడంటే ఆ మాయాశక్తి అలా ధరింపజేసి ఆడించింది కనుకనే. గృహస్థుల మమకారాలు, పాపాలు, పుణ్యాలు అన్నీ మాయాగుణాలే. ఇది తెలుసుకోవడం ఎంతటి జ్ఞానులకు సాధ్యం కాని విషయం. మాయామోహితులే విష్ణువాసవులు దేవకార్య సిద్ధి కోసం కపటంగా వృతాసురుణ్ణి సంహరించిన కథాక్రమం ఏమిటంటే, ఇంద్రుడికి వృత్రుడితో పూర్వ వైరం ఉంది. సవిస్తరంగా చెబుతాను, గ్రహించు. దేవతలలోకెల్లా ఉత్తమోత్తముడై మహాతపస్వి దేవకార్యాలను సాధించడంలో నిపుడైన త్వష్ట ప్రజాపతిగా ఉన్న కాలంలో అనురాగంతో తనకు యోగ్యుడైన ఒక పుత్రుని సృష్టించుకున్నాడు. అతడు 3 తలలతో జన్మించాడు. త్రిశిరస్కుడు. అతడిని విశ్వరూపుడు
అని నామకరణ చేశాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. రూపంలో చాలా అందగాడు. 3 తలలతో ఏకకాలంలో 3 పనులు చేసేవాడు. ఒక శిరస్సుతో వేదాలను అధ్యయనం చేస్తూ, ఒక శిరస్సుతో సురపానం చేస్తూ, మరొక శిరస్సుతో లోకాలను చూస్తూ ఉండేవాడు. అధ్యయనం ముగిశాక ఈ విశ్వరూప త్రిశిరస్సుకునికి సకల దేవభోగాలు విడిచిపెట్టి శాంతుడే దాంతుడే గొప్ప తపస్సు చేశాడు. గ్రీష్మాన పంచాగ్ని మధ్యంలో నిలబడి హేమంత శిశిరాలలో సరోవరాన ములిగి నిరాహారుడై జితేంద్రుడే ఘోర తపస్సు చేశాడు. సామాన్యులకు అసాధ్యమైన తపస్సు అది. దానిని చూసి ఇంద్రుడికి గుబులు పుట్టింది. ఇతడు ఇంద్రుడైపోతాడేమోనని, తన పదవికి హాని కలుగుతుందేమోనని భయపడ్డాడు. అతడు ఇలాగే తన తపశక్తిని పెంచుకుంటూ పోతే తన ప్రాణాలకే ముప్పు రావచ్చునని శంకించాడు. కాబట్టి ఉపేక్షించకూడదనుకున్నాడు. శత్రువు బలం పెంచుకుంటూ ఉంటే తెలివైన వాడు చూస్తూ కూర్చోకూడదు అని నిశ్చయించుకొని అతడి తపస్సును భంగపరచడానికి ఉపాయాలు ఆలోచించాడు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి ప్రభుతులను పంపించాడు. సహాయం చేయమని అర్థించాడు. త్రిశిరస్కుడికి తపస్సు నాశనం చేయమని, అతడిని మీ శృంగార విలాసాలతో ప్రలోభపెట్టి భ్రష్టుని కావించమని ఆజ్ఞాపించాడు. నా జ్వరానికి ఇది చికిత్స అన్నాడు. అందరూ కలిసి ఉపకారం చేసి పెట్టండి, నా సింహాసనాన్ని కాపాడండి, వెంటనే బయలుదేరండి, వెళ్ళండి అని ఇంచుమించు ప్రాధేయపడ్డాడు. అప్సరసులు అంగీకరించారు. మా శక్తి మేరకు గట్టిగా ప్రయత్నిస్తామని, అతన్ని లొంగ తీసుకుంటామని మాట ఇచ్చి బయలుదేరారు. త్రిశిరస్కునికి సమీపించారు. కామశాస్త్రోచితమైన హావభావాలను ప్రదర్శిస్తూ ఆడుతూ పాడుతూ అతడి ముందు నానా ప్రయత్నాలు చేశారు. ఫలితం లేకపోయింది. అతడు కన్నెత్తి చూడలేదు. ఇంద్రియ నిగ్రహం సడలలేదు. మోగ, గుడ్డి, చెవిలాగా స్థిరంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. అప్సరసులు మరికొన్ని రోజులు ఆశ్రమంలోనే ఉన్నారు. ప్రయత్నాల తీవ్రత పెంచారు. అయినా త్రిశిరస్కుడు చెలించలేదు. విసిగిపోయి అప్సరసులు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అలసట, దైన్యము, అవమానము వీటితో అప్సరసుల ముఖాలు వాడిపోయాయి. వాళ్ళు చెప్పకుండానే ఇంద్రుడికి విషయం అర్థమైపోయింది. వాసవ, మేము ఎంతగానో ప్రయత్నించాము, అయినా ఫలితం దక్కలేదు. అతడి ధీరత్వం చాలా గొప్పది. మరి ఇంకేదైనా ఉపాయం ఆలోచించు. జితేంద్రియుడిని జయించడానికి మా శక్తి చాలదు. అదృష్టం బాగుండి ఏ శాపము లేకుండా మేము క్షేమంగా తిరిగి రాగలిగాము. అతడు తపశక్తితో అగ్నిలా వెలిగిపోతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించి రంగంలోకి దిగుతుమా అని మృదువుగా హెచ్చరించి అప్సరసులు సెలవు తీసుకున్నారు. ఇంద్రుడి అసూయ సోడుముట్టింది. ఉచితానుచ వివేకం కోల్పోయాడు. సిగ్గు, శైర్యము విడిచిపెట్టేశాడు. లోకం నిందిస్తుందేమో అన్న భయం వదిలేశాడు. పాపబుద్ధి ప్రకోపించింది. ఆ తపస్సుని సంహరించడానికి నిశ్చయించుకున్నాడు. వాసవుడు వజ్రాయుధం ధరించి స్వయంగా బయలుదేరి వెళ్ళాడు. తపస్సమాధిలో కూర్చున్న త్రిశిరస్కుడిని చూశాడు. ఇతడు చాలా మంచివాడు, ఏ పాపము చేయలేదు, ఎలా చంపడం అని మనస్సును ప్రశ్నించింది. ఇతడు శత్రువు, ఇతడి తపోబలం ఇలాగే ఇంకా పెరిగితే నీ పదవికి నీళ్లు వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే సంహరించు అని దుర్బుద్ధి ప్రబోధించింది. వెంటనే వజ్రాయుధాన్ని విసిరాడు. త్రిశిరస్కరుడు గిరిశిరస్సులో నేలకు ఒరిగిపోయాడు. ఇంద్రుడు సంబరపడ్డాడు. ఆశ్రమవాసులు ఆకారాలు చేశారు. నిరపరాధిని, మహాతపస్విని సంహరించిన దేవేంద్రుడు మహాపాపి అన్నారు. దురాత్ముడు అన్నారు. ఈ అకృత్యానికి ఫలం ఇంకింత త్వరలో అనుభవిస్తాడన్నారు. త్రిశిరస్కుడి కళేబరం ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్టే విరాజులుతోంది. తేజోనిధిలాగా ప్రకాశిస్తోంది. బతికి ఉన్నట్టే ఉంది. ఇంద్రుడు చూసి ఉలికిపడ్డాడు. కొంపదీసి బతికేస్తాడా ఏమిటి అని భయపడ్డాడు. క్షణకాలం కిన్నుడయ్యాడు. వెంటనే తేరుకుని తక్షుడనే సన్నిహితుడిని పిలిచాడు. తక్ష, వీడి శిరస్సులు ఖండించు. ఇంకా బతికి ఉన్నట్టే కనపడుతున్నాడు. బతకడానికి వీలు లేదు, వెంటనే ఖండించు అని ఆజ్ఞాపించాడు. తక్షుడు తిరస్కరించాడు. ఇంద్రుడిని అసహించుకున్నాడు. ఇంద్ర, ఈ మహాతపస్వి అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు. నా గొడ్డలు ఖండించదు. ఈ పని నేను చేయలేను. ఇది కుత్సితం, గర్హణీయం. నువ్వు చేసిన పనియే మహాదారుణము, అత్యంత నింద్యం. నాకు భావభీతి ఉంది. పైగా చచ్చిన వాడిని మళ్ళీ చంపమంటావేంటి? శిరస్సును ఖండించవలసిన అవసరం లేదు. ఏముంది? అసలు నీ భయం ఏమిటో చెప్పు అన్నాడు.
తక్ష వీడి శరీరము ఇంకా ప్రాణంతో ఉన్నట్టు కనపడుతోంది. ముఖాలు చూడు ఎంత విసిద్ధంగా ఉన్నాయో. జీవిస్తాడేమో అని నా భయము. వీడు నా శత్రువు, జీవించడానికి వీలు లేదు. వాసవ, నీకు సిగ్గనే అనిపించడం లేదా? ఇంతటి క్రూరకర్మ చేశావు, ఋషిపుత్రుని సంహరించావు, ఇంకా బతుకున్నాడేమో అని భయపడుతున్నావా? బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమోనని ఆలోచింపవేమి? ఆ భయం నీకు లేదా? తక్ష ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఆ పాపాన్ని తొలగించుకుంటాను. దానికి భయపడవలసింది లేదు, తొందరపడవలసింది లేదు. ముందుగా వీడు పూర్తిగా చావాలి. వీడు నా శత్రువు. మగవన్, సరే నీ ఇష్టం. నీకు మనసులో పదవీ లోభం ఏదో ఉంది కనుక ఇటువంటి పాపకృత్యం చేసావు. నాకు అలాంటి ప్రయోజనం ఏమీ లేదు, అందుచేత నేను చేయను, క్షమించు. తక్ష, నా మాట విను, నీకు లాభం ఉండేటట్టు చేస్తాను. యజ్ఞాలలో నీకు శాశ్వతంగా భాగం కల్పిస్తాను. యజ్ఞ పశువుల శిరస్సులు నీకు దక్కేటట్టు చేస్తాను. నాకు ఈ ఉపకారం చేసి పెట్టు, వీడి శిరస్సులు ఖండించు. నువ్వు ఈ ప్రియం నాకు చేస్తే నేను ఆ ప్రియం నీకు చేస్తాను, కాదనుకో. గొప్ప అవకాశం దారి విడుచుకోకు అన్నాడు. ఈ ప్రలోభానికి తక్షుడు లొంగిపోయాడు, సమరపడ్డాడు. గండ్రగొడ్డలు తీసి 3 శిరస్సులను ఖండించి 3 వైపులకు విసిరివేశాడు. ఆ శిరస్సులు పడిన ప్రదేశాల నుంచి పక్షులు వేల సంఖ్యలో ఆవిర్భవించాయి. ఒక శిరస్సు ముఖం నుంచి కలంవింకాలు అంటే పిచ్చుకలు, కలవింకాలు, మరొక తల నోటి నుంచి తిత్తిరి పక్షులు, ఇంకొక శీర్షవదనం నుంచి కపింజలాలు అంటే కౌజు పిట్టలు అసంఖ్యాకంగా పుట్టుకొచ్చాయి. వేదాలను అధ్యయనం చేసిన ముఖం నుండి కపింజలాలు, దిక్కులను నిరీక్షించిన ముఖం నుంచి తిత్తిరి పక్షులు, సురాపానం చేసిన ముఖం నుంచి కలంవికంకాలు జన్మించాయి. ఈ దృశ్యం చూసి త్రిశిరస్కరుడు మరణించాడని నిర్ధారించుకున్న ఇంద్రుడు గాలి పీల్చుకున్నాడు. యజ్ఞభాగాలు లభించాయి కదా అని తక్షుడు సంబరపడ్డాడు. ఆనందంగా ఎవరేళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంద్రుడు బ్రహ్మహత్యా మహాపాతానికి ప్రాయశ్చిత్తం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. పరమధార్మికుడైన పుత్రుడి మరణ వార్త తెలిసింది. త్వష్ట పరమ క్రుద్ధుడయ్యాడు. ఏ పాపము ఎరుగని నా కుమారుని సంహరించావు కాబట్టి నిన్ను సంహరించే మరొక పుత్రుని సృష్టిస్తాను. ఇంద్ర, నా తపశక్తి ఏమిటో చూపిస్తాను. నీ పాపానికి ఫలం అనుభవిద్ది గాని అని మనసులోనే దృఢంగా సంకల్పించుకున్నాడు. వెంటనే క్రోధాగ్నితో సమానమైన యాగాన్ని రగులుగొల్పాడు. అధర్వణ మంత్రాలతో అష్టరాత్ర హోమం చేశాడు. అగ్నిగుండం నుంచి పావకోపముడైన పుత్రుడు ఆవిర్భవించాడు. ఇంద్రశత్రువు, నా తపశక్తితో వృత్తి పొందు అని త్వష్ట ఆశీర్వదించాడు. క్షణాలలో అతడు ఆకాశమంతా ఎత్తి ఎదిగాడు. దశ దిశలకు బోరటిల్లి విరాట్ రూపంతో నిలబడ్డాడు. కాల మృత్యువులాగా ఉన్నాడు. తండ్రి, ఏమి చేయమంటారో ఆజ్ఞాపించు. ముందుగా నాకొక నామకరణ చెయ్యి. నువ్వేదో బాధపడుతున్నట్టున్నావు. ఏమిటి కారణము? నీ దుఃఖాన్ని నశింపజేస్తాను. ఇది నా వ్రతం. నేను జన్మించాక కూడా నా తండ్రి దుఃఖించడమా? వీలు లేదు. నీ దుఃఖం ఇప్పుడే తొలగిస్తాను. కారణం చెప్పు. మహాసముద్రాన్ని ఆపోసన పట్టగలను, ధరాధరాలను పిండి కొట్టగలను, సూర్యబింబాన్ని అరచేతిలో అడ్డుకోగలను, దేవతలతో సహా ఇంద్రుని తుదముట్టించగలను, యమ ధర్మరాజును మట్టి కల్పించగలను, ఈ భూగోళంలో ప్రజానీకాన్ని పెకలించి సముద్రంలోకి విసిరేయగలను. తండ్రి, ఏమి చేయమంటావో చెప్పు అన్నాడు. ఈ మాటలకు త్వష్ట మురిసిపోయాడు. పుత్రక, వృజినం నుంచి నన్ను రక్షించడానికి నువ్వు శక్తుడవు కనుక ఎప్పటి నుంచి నీ పేరు వృత్రుడుగా ప్రఖ్యాతి వహిస్తుంది. వృజనం అంటే దుఃఖం, త్రాణము అంటే రక్షణం. నీ అగ్రజుడు త్రిశిరస్కుడు ఉండేవాడు. మహాతపస్వి, వేదాంగవేత్త, సర్వ విద్యా విశారదుడు. తపస్సు చేసుకుంటూ ఉండగా ఇంద్రుడు అతన్ని సంహరించాడు. వజ్రాయుధంతో సంహరించాడు. నిరపరాధిని సంహరించాడు. అటుపైన అతడి 3 శిరస్సులు ఖండింపజేశాడు. అందుచేత ఓ పురుష సార్థూలమా, నువ్వు ఆ పాపిష్టి ఇంద్రుడిని సంహరించు. వాడికి సిగ్గు లేదు, పాపం లేదు, బుద్ధి అంతకన్నా లేదు.
బ్రహ్మహత్య మహాపాతకి చేసి మాతకి వాడిని నువ్వు సంహరించాలి అంటూ త్వష్ట పుత్రశోకంతో బోరును విలపించాడు. కంఠం పొంగురుపోయింది. అంతలోనే తేరుకున్నాడు. వివిధ రూపాల దివ్యాయుధాలను సృష్టించాడు. వృత్రుడికి అందించాడు. ఖడ్గ శూల గధ శక్తి తోమర పరిగ పట్టిస చక్ర ధనురక్షయ తూనీరాదులను అన్నిటినీ సమకూర్చాడు. అతి సుందరము అత్యంత దృఢము అయిన కవచాన్ని ఇచ్చాడు. మహామేఘం లాంటి రథాన్ని ఇచ్చాడు. సమస్త యుద్ధోపకరణాలను అందించాడు. క్రోధం కళ్ళల్లో దగదగలాడింది. ఇంద్రుని సంహరించమని ప్రేరేపించాడు. వేద పండితుల ఆశీస్సులు అందుకుని వృత్రుడు ఆ దివ్య రథం అధిరోహించి ఇంద్రవధకు బయలుదేరాడు. ఈ వార్త తెలిసి ఇంద్ర పరాజితులైన సకల రాక్షసులు తమ తమ బలాలతో తరలి వచ్చి వృత్రుడి వెంట నడిచారు. చారుల ద్వారా ఇంద్రుడికి వృత్తాంతము తెలిసింది. యుద్ధ సన్నాహానికి వస్తున్నాడని వార్త అందింది. మహేంద్ర నీ మీద కోపంతో త్వష్ట అభిచారోహమం చేసి వృత్రుడిని సృష్టించాడు. సకలాయుధాలు రథము సమకూర్చాడు. మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాక్షసులు ఇప్పుడు ఈ వృత్తుడికి బాసటగా బయలుదేరి వస్తున్నారు. నువ్వు త్వరపడాలి, యుద్ధ ప్రయత్నాలు చేయాలి. మేరు మందర సంకాసుడైన ఘోర భీకర వికారాలతో వివారావాలతో వృత్రుడు వచ్చి పడుతున్నాడు. చారులు ఇలా తెలియజేస్తుండగానే మరికొందరు దేవతలు పరుగున ఇంద్రుడి దగ్గరికి వచ్చారు. వారి ముఖాలలో భయం స్పష్టంగా కనపడుతుంది. దేవనాయక, మన నగరంలో అంతటా అపశకునాలు కనపడుతున్నాయి. కాకులు, గ్రద్దలు, డేగలు అరుసు భవనాల మీద ఎగురుతూ ఉన్నాయి, వాడుతూ ఉన్నాయి. పెంపుడు పక్షులు కూడా చచి కూచి నినాదాలు చేస్తున్నాయి. చీచి కూచి నినాదాలు చేస్తున్నాయి. గజస్వాది వాహనాలు కన్నులలో నుండి ధారగా నీరు కారుతోంది. ఇటీవల 2-3 రోజులుగా అర్ధరాత్రి పూట రాక్షసాంగణల రోదన ధ్వనులు దేవతా భవనాలలో వినిపిస్తున్నాయట. భవనాగ్రాల మీద ఉన్న పతాకాలు, ధ్వజస్తంభాలు తమంత తాము నేలకు పడిపోతున్నాయి. నల్లని వస్త్రాలు ధరించిన స్త్రీలెవరో వికృతాకారాలతో ఇంటింటికి వెళ్ళి గృహ యజమానులను ఖాళీ చేసి త్వరగా పారిపోమని బెదిరిస్తున్నారట. దేవకాంతలకు రోజు దుస్వప్నాలు వస్తున్నాయట. రాక్షస స్త్రీలు వచ్చి తమను జుట్టు పట్టుకుని లాగుతున్నట్టు కలలు వస్తున్నాయట. రాత్రిపూట నక్కల కోతలు భీషణంగా వినిపిస్తున్నాయి. మహేంద్ర, ఈ దుర్నిమిత్తాలకు కారణం ఏమిటో తెలియక ఏ ఉపద్రవం రాబోతుందో అని దేవతలందరూ భయపడిపోతూ ఉన్నారు ప్రభు. ఇంద్రపలాయనం. చారులను దూతలను పంపించి వేసి ఇంద్రుడు బృహస్పతిని దర్శించాడు. దుర్నిమిత్తాలను తాంతింపజేయాలని, దేవతలకు తనకు మనశ్శాంతిని ప్రసాదించమని, ఏదైనా చక్కటి ఉపాయం చెప్పమని అర్థించాడు. సహస్రాక్ష, నేనేం చేయగలను? ఏ పాపమో ఎరగని మునికుమారుని సంహరించావు, తపస్సులో ఉండగా సంహరించావు, నెత్తి మీదకి తెచ్చుకున్నావు. పుణ్యపాపాలు అచ్చుట్టంగా చేస్తే వాటి ఫలాలు కూడా సత్వరంగానే అందుతాయి. అందుచేత ఏ పనినైనా చేయబోయే ముందు బాగా ఆలోచించుకోవాలి. ఎవరి సలహా కోరకుండా స్వయంగా వెళ్ళి ఆ రోజున ఆ తపస్సును సంహరించి వచ్చావు. ఈ రోజున ఇలా సలహా చెప్పమని సహకరించమని అడిగితే నేనేమి చేయను. పరుల మనస్సులను నొప్పించే పనులను ఎప్పుడూ చేయకూడదు. పరపీడా పరాయణుడికి ఎప్పుడూ సుఖం ఉండదు. మోహలోభాలకు లొంగిపోయి బ్రహ్మహత్య మహాపాతకం తెచ్చిపెట్టుకున్నావు. ఇది స్వయంకృతము. దాని ఫలం వెంటనే కనిపించింది. వృత్రుడు ఆవిర్భవించాడు. ఏ ఆయుధాలు అతన్ని ఏమీ చేయలేవు. నీ వజ్రాయుధం కంటే గొప్ప ఆయుధాలు అతని దగ్గర ఉన్నాయి. త్వష్ట స్వయంగా సృష్టించి ఇచ్చాడు. కేవలం నిన్ను సంహరించడం కోసమే వస్తూ ఉన్నాడు. బృహస్పతి మాట్లాడుతూ ఉండగానే పెద్ద కోలాహలం వినిపించింది. యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, మహర్షులు దేవలోకం విడిచిపెట్టి పారిపోతున్నారు. ఇంద్రుడు చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే అష్టదిక్పాలకులకు, సకల సేనాపతులకు కబురు పెట్టాడు. వసువులను, రుద్రులను, అశ్వినులను, సూర్యచంద్రులను తమ తమ సేనలతో బయలుదేరి రావాల్సిందిగా ఆజ్ఞను పంపించాడు. క్షణాలలో సన్నద్ధులై విమానాలు అధిరోహించి వచ్చారు. ఇంద్రుడు ఐరావతం అధిష్ఠించి వజ్రాయుధం ధరించి సేనాగ్రభాగాన్ని నిలిచాడు. వృత్రుడికి ఎదురు నడిచాడు. వృత్రుడు సకల దానవ సేనా సహితుడే
మానసోత్తర తీరంలో విడిది చేశాడు. ఇంద్రుడు సైన్యంతో అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరికి భీషణ సంగ్రామం ప్రారంభమైంది. 100 ఏళ్ళు కొనసాగింది. సకల లోకాలకు మహోపద్రవంగా పరిగణించింది. అష్టదిక్పాలకులు ఒక్కొక్కరు వీగి పలాయనం చిత్తగిస్తున్నారు. ముందుగా వరుణుడు పారిపోయాడు. తర్వాత వాయుగణము, అటుపైన యముడు, సూర్యుడు, చంద్రుడు వరుసగా పరుగులు అంకించుకున్నారు. ఇది చూసి వజ్రపాణి బెంబేలుపడ్డాడు. తాను రణరంగం నుంచి పలాయనం చిత్తగించాడు. వృత్రుడు విజయగర్భంతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రికి నమస్కరించాడు. తండ్రి, ఇంద్రాది దేవతలను జయించాను. అందరూ కకావికలై పారిపోయారు. సింహాన్ని చూసిన లేడి పిల్లలా పారిపోయారు. ఇంద్రుడు కాళికి బుద్ధి చెప్పాడు. అతడి ఐరావతాన్ని బంధించి తీసుకుని వచ్చాను, ఇదిగో స్వీకరించు. భయపడి పారిపోతూ ఉన్న వారిని సంహరించకూడదు అనే నీతికి కట్టుబడి ఇంద్రాదుల్ని విడిచిపెట్టాను. మరి ఇంకా ఇప్పుడు ఏమి చేయమంటావో ఆజ్ఞాపిస్తావో చెప్పు అన్నాడు. ఈ కుమారుడి మాటలకు త్వష్ట సంతోషించాడు. చిరంజీవి, ఈ వేళకి నేను పుత్రవంతుణ్ణి అయ్యాను. నా జీవితం సఫలమయ్యింది. క్రోధం చల్లారి మనస్సు శాంతించింది. నీ శక్తి సామర్థ్యాలు చూసాక ధైర్యం వచ్చింది. కానీ పుత్రక, మరొక ఉపకారం నువ్వు నాకు చేయాలి. అదేమిటంటే చెబుతాను, విను. నువ్వు సావధాన చిత్తుడవే దృఢ సంకల్పంతో స్థిరాసనం వేసుకుని తీవ్రంగా తపస్సు చేయాలి. బ్రహ్మదేవుణ్ణి సుప్రసన్నం చేసుకోవాలి. అవినాశనత్వాన్ని వరంగా పొందాలి. అప్పుడు దురాచారుడైన ఇంద్రుడిని సంహరించాలి. ఇది నా కోరిక, నెరవేర్చు. తపస్సు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు సుమా. ఇంద్రుడు చిత్తులు మారి తపస్సులను భంగపరిచి విద్యలో అతడే సాటి. ఏనాడు నమ్మకు. ఇది గుర్తుంచుకొని తపస్సుకు ఉపక్రమించు. తపస్సు వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు. రాజ్యభోగాలు, సకల సంపదలు, బుద్ధి వైభవాలు, యుద్ధ విజయాలు అన్ని తపస్సులకే సాధ్యం. బ్రహ్మను ఆరాధించు. అతడు సంతృప్తి చెందితే ఏ వరమైనా ఇస్తాడు. వరం పొంది పాపిష్టి ఇంద్రుని సంహరించు. తపస్సు చేసుకుంటూ ఉన్న నిరపరాధిని సంహరించిన నా పుత్ర శోకం కలిగించిన దుర్మార్గుడు వాడు అంతరించే వరకు నాకు మనశ్శాంతి లేదు. నువ్వే సమర్థుడివి, నా పుత్ర శోకం తొలగించు అన్నాడు. వృత్ర తపస్సు బ్రహ్మ వరమును. తండ్రి ఆజ్ఞను శిరసావహించి వృత్రుడు వెంటనే బయలుదేరాడు. గంధమాదన పర్వత శిఖరం చేరుకున్నాడు. పుణ్య నదిలో స్నానం చేసి కుశలపరుచుకొని స్థిరాసనం వేసి కూర్చున్నాడు. అన్నోదకాలు పరిచయించి యోగ మార్గం ఆశ్రయించి సృష్టికర్తను ఆరాధించాడు. ఇంద్రుడికి విషయం తెలిసింది, కంగారు పడ్డాడు. తపస్సును భంగపరుద్దామని ప్రయత్నించాడు. గంధర్వ, యక్ష, కిన్నెర, పన్నగ, సర్ప విద్యాధరుల జాతుల వారిని అందరినీ రకరకాలుగా ప్రయోగించాడు. అప్సరసలను అందరినీ వినియోగించాడు. ఏ ఉపాయమో పారలేదు. వృత్రుడు నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్నాడు. వృత్రుడి తపస్సు నిర్విఘ్నంగా 100 ఏళ్ళు సాగింది. బ్రహ్మదేవుడు సంతోషించి హంసవాహనారూఢుడే ప్రత్యక్షమయ్యాడు. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకోమన్నాడు. వృత్రుడి కన్నుల్లో ఆనంద బాష్పాలు. స్థిరాసనం నుంచి నెమ్మదిగా లేచాడు. బ్రహ్మదేవుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి వినయంగా అంజలిబద్ధంగాతో నిలబడ్డాడు. బ్రహ్మన్, నీ దర్శనంతో నేను దేవతా ప్రభువు కన్నా గొప్పవాడినయ్యాను. నీ ప్రేమకు, నీ వాత్సల్యానికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వేదనిధి, ఒకే ఒక్క చిన్న కోరిక. ఈ పాటికే నా భావం గ్రహించి ఉంటావు. అయినా అడగమన్నావు కనుక అడుగుతూ ఉన్నాను. లోహ కాష్టాది నిర్మితాలైన ఏ ఆయుధాలతోనూ నాకు మరణం లేకుండా వరం అనుగ్రహించు. యుద్ధరంగంలో నా బలం క్షణక్షణము వృద్ధి పొందాలి. నేను దేవతలకు అయ్యేడినవ్వాలి. బ్రహ్మదేవుడు చాలా స్ఫుటంగా నవ్వాడు. వృత్ర, నీ వాంఛతో నెరవేరుతుంది. ఎండినది కానీ, తడిసినది కానీ, పాషాణ నిర్మితం కానీ, దారు నిర్మితం కానీ ఏదైనా, ఏ ఆయుధంతోనూ నీకు మరణం ఉండదు. సంతోషమే కదా, ఇక వెళ్ళిరా అని చెప్పి చతుర్వదనుడు అంతర్ధానం చెందాడు. వృత్రుడు సంబరపడుతూ ఇంటికి వెళ్ళాడు. తండ్రికి వరం సంగతి చెప్పాడు. త్వష్ట అభినందించాడు. కుమారా, నీకు శుభముగాక. మన శత్రువు దేవేంద్రుడు త్రిశిరస్కులను సంహరించిన ఘాతకుడు, పాపాత్ముడు. వెంటనే అతను సంహరించి నాకు నిజమైన ఆనందం కలిగించు.
నువ్వు ఇంద్ర పదవిని అధిష్ఠించాలి, నేను చూడాలి, అప్పుడు నా మనోవ్యధ తీరాలి. నాయన, తండ్రి జీవించే ఉన్నత కాలము అతడి మాట జవదాటకపోవడము, వృద్ధాప్యంలో పోషించడము, గతించిన పిదప అతడి పేర అన్నదానాదులను పుష్కలంగా చేయడము, గైలో పిండ ప్రదానం చేయడము అనేవి 3 ఉత్తమ పురుషుడి లక్షణాలు. ఇవి చేస్తేనే కొడుకు అనిపించుకుంటాడు. కాబట్టి వెంటనే పూనుకొని నా కొరకు తీర్చు. త్రిశిరస్కరుణ్ణి నేను ఎంతకీ మర్చిపోలేకపోతున్నాను. సచ్చీరుడు, సత్యవాది, మహాతపస్వి, వేదవేత్త, ఏ అపరాధము లేకుండా అదుడయ్యాడు. ఈ పుత్రశోకానికి ప్రతీకారం చేయాలి. ఇంద్రుని నువ్వే చంపాలి. తండ్రి మాటలు వింటూనే వృత్రుడు రథం అధిరోహించాడు. ఇంద్రలోకం మీదుగా దండయాత్ర ప్రకటించాడు. రణదంధువులు, శంఖభేరి నినాదాలు ఒక్కబెట్టిన దిశలకు మారుమ్రోగాయి. ఇంద్రుని సంహరించి దేవరాజ్యం ఆక్రమిస్తాను అంటూ ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. ఇంద్రుడిని సమాచారం తెలిసింది. వెంటనే దిక్పాలకులతోనూ సకల దేవతా సైన్యాలతోనూ సన్నద్ధం చేశాడు. గృధ వ్యూహం పన్ని యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. వృత్రుడు రావడం ఏమిటి? ఒక్కసారిగా భీషణ సంగ్రామం ప్రారంభమైంది. ఇంద్రుడు సరాసరి వచ్చి వృత్రుడిని ఢీకొన్నాడు. ఇద్దరికీ లోకభీకరంగా ద్వంద్వయుద్ధం సాగింది. హఠాత్తుగా వృత్రుడు ఇంద్రుడిని ముఖం మీద బలంగా కొట్టాడు. తాళలేక ఇంద్రుడు తూలిపడ్డాడు. అతడు తేరుకునేలాగా వృత్రుడు బంధించాడు. త్వష్ట ఆనందంతో కేరింతలు కొట్టాడు. దేవతలు హాహాకారాలు చేశారు. జృంభిక ఆవిర్భావం. వృత్రుడికి కసి తీరలేదు. చేజిక్కిన ఇంద్రుణ్ణి నమిలి మింగేయాలి అనుకున్నాడు. శరీరాన్ని వృద్ధి బంధించాడు. కొండగుహలాగా నోరు తెరిచాడు. శచీపతిని ఎడమ చేతితో గుప్పిట్లోకి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. నమిలి మింగేయడమే తరువాయి. దేవతలు భయభ్రాంతులై బృహస్పతిని సలహా అడిగారు. అతడు తన అసక్తతను ప్రకటించాడు. అంతలోగా మెరుపులాగా అందరికీ ఒక ఆలోచన వచ్చింది. అందరూ కలిసి మహాబలశాలిని అయిన జృంభికను, అంటే ఆవులంతా సృష్టించారు. వృత్రుడి మీదకు వదిలిపెట్టారు. అది సోకడంతో వృత్రుడు పెద్దగా ఆవులించాడు. నోరు తెరుచుకుంది. ఇంద్రుడు ఇదే అదను అనుకుని తన శరీరాన్ని సంకోచించుకుని నోటి నుంచి బయటపడ్డాడు. ఆనాటి నుంచి సృష్టిలో ప్రాణకోటికి ఆవులింతలు ఆరంభమయ్యాయి. ఎలాగో అలాగా ఇంద్రుడు బతికి బయటపడ్డాడని దేవతలందరూ సంతోషించారు. అటుపైన కొన్ని వందల సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగింది. సకల లోకాలకు భయంకరంగా రోమహర్షణంగా సాగింది. ఒకవైపు సకల దేవతలు పాల్గొంటే మరొక వైపు వృత్రుడు అక్కడే నిలబడి పోరాటం చేస్తూ ఉన్నాడు. యుద్ధం జరుగుతున్న కొద్దీ వృత్రుడి బలం పెరుగుతోంది, దినదిన అభివృద్ధి చెందుతోంది. ఇది బ్రహ్మ ఇచ్చిన వరప్రభావం. పెరుగుతున్న వృత్రుడి తేజస్సుకి, బల పరాక్రమాలకి భయపడి కట్టకడపటికి ఇంద్రాది దేవతలందరూ నిస్సహాయులే రణరంగం విడిచిపెట్టి పలాయనం చిత్తగించారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా అడవులకు పారిపోయారు. వృత్రుడు స్వర్గలోకాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఐరావతము, ఉచ్చేశ్రవము, దివ్య విమానాలు, నందనాది ఉద్యానవనాలు, కామధేనువు, సకల సుందరాంగనలో అతని సొత్తు. అమరభోగాలు, యజ్ఞభాగాలు కోల్పోయి దేవతలు అడవులలో అగచాట్లు పడుతూ ఉంటే వృత్రుడు ఇంద్రభోగాలతో మదగర్వితుడయ్యాడు. త్వష్టకు కోరిన కోరిక నెరవేరి కళ్ళు చల్లబడ్డాయి. అతడి ఆనందానికి అవధులు లేవు. ఇంద్రుడి మీద పగ, కసి తీరే కాలం గడుస్తోంది. అడవులలో అమరులు సమావేశాలు జరుపుకుంటున్నారు. ఏమి చెయ్యాలి? వృత్రుడి మీద ప్రతీకారం జరపడం ఎలాగా? మళ్ళీ దేవరాజ్యాన్ని చిక్కించుకోవడం మాట ఏమిటి అంటూ తలలు పట్టుకొని సమాలోచనలు జరుపుతూ ఉన్నారు. ఎంతకు ఏమీ తోచక శివుడితో సంప్రదిద్దామని కైలాసానికి వెళ్లారు. జరిగిందంతా చెప్పి రక్షించమని మొరపెట్టుకున్నారు. అందరూ కలిసి బ్రహ్మదేవుడికి ముందును పెట్టుకుని విష్ణుమూర్తిని ఆశ్రయిద్దాము, ఏదో ఒక ఉపాయం చెబుతాడు, పదండి అన్నాడు శివుడు. అలాగే బ్రహ్మను వెంట పెట్టుకుని విష్ణులోకానికి వెళ్ళారు. ముక్తఖండంగా నారాయణుడికి వేదోక్తమైన పురుష సూక్తంతో స్తుతించారు. జగన్నాథుడు ఆ కమలాపతి ప్రత్యక్షమయ్యాడు. పేరు పేరున దేవతలందరినీ కుశలం అడిగి యథోచితంగా సన్మానించాడు. ఏమిటి ఇలా వచ్చారు? బ్రహ్మేంద్ర మహేశ్వరులు సైతము కళలు వచ్చారంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది, చెప్పండి అని అడిగాడు. దేవతలకు నోరు పెగలలేదు. దుఃఖంతో అందరి గొంతువులు పుడుకుపోయాయి.
ఇక విష్ణుమూర్తితో దేవతల మంత్రాలు మొదలుపెట్టారు. అవి వచ్చే భాగంలో తెలుసుకుందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.